హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి క్రియేటివ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సకల గుణ సంపన్నుడు, ధైర్యవంతుడు, ధర్మబద్ధుడు, శ్రీరాముడి జననం లోక కళ్యాణానికి శ్రీకారం. సీతారాముల దాంపత్యం యుగ యుగాలకు ఆదర్శం. సకల విద్యలు శాస్త్రాలు తెలిసినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, రణరంగంలో విజయడంకం మోగించగల ధీరుడు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారమే శ్రీరాముడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై అనేక రూపాల్లో అవతరిస్తూ ఉంటాడు శ్రీ మహావిష్ణువు. అలా అవతరించిన రూపాలలో శ్రీరాముడి అవతారం ఒకటి. అయోధ్య నగర రాజధానిగా కోశల దేశానికి ఇక్ష్వాకు వంశపు రాజైన దశరథుడు పాలిస్తున్నాడు. దశరథునికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయ. ఆయనకు ఉన్న బాధంతా సంతానం గురించే. సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని చింతించేవారు. వశిష్ఠ మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చారు. ఋష్యశృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతలను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. పుత్ర కామేష్టి యాగం జరిపించారు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికి ఇచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య కౌశల్యకు, రెండో సగభాగం చిన్న భార్య కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు. కొద్ది కాలానికి వారు గర్భం దాల్చారు. వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో శ్రీరాముడు జన్మించాడు. అలాగే కైకేయ భరతుడికి, సుమిత్ర, లక్ష్మణ, శత్రుఘ్నులకు జన్మనిచ్చారు. శ్రీరాముడి జన్మ ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం. లంకాధిపతి రావణ సంహారం కోసం శ్రీరాముడు అవతరించాడు. ఇటీవల జరిపిన శాస్త్ర పరిశోధనల ప్రకారం శ్రీరాముడు క్రీస్తు పూర్వం 514 జనవరి 10న జన్మించి ఉంటారని భావిస్తున్నారు. రామరాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం. సాధారణంగా మార్చి లేదా ఫిబ్రవరి నెలల్లో శ్రీరామనవమిని జరుపుకుంటారు. శ్రీరాముడు జన్మించింది మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భక్తులకు విశేషంగా ఆకర్షించేది శోభాయాత్ర అంటే శ్రీరామనవమి. వేసవికాల ప్రారంభంలో వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధగోళానికి చేరువగా వస్తాడు. సూర్యుడు రాముడు జన్మించిన వంశానికి ఆరాధ్యుడిగా ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘుడు. వీరిలో రఘుడు ఖచ్చితంగా మాట మీద నిలబడేవాడిగా ప్రసిద్ధి చెందాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లో నడచి తండ్రి తన తల్లికి ఇచ్చిన మాట కోసం 14 ఏళ్లు వనవాసం చేశాడు. దీనివల్లనే రాముడిని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తుంటారు. రామాయణంలో సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించబడు. తండ్రి కొడుకులు, భార్య అన్నాదమ్ముళ్ళు, యజమాని సేవకులు, మిత్రులు, రాజు ప్రజలు, భగవంతుడు భక్తుడు వీరందరి మధ్య గల సంబంధ బాంధవ్యాలు, ప్రవర్తన విధానాలు రామాయణంలో చెప్పబడినవి. రామాయణంలోని పాత్రలు ఆదర్శ జీవనమును ప్రమాణముగా స్వీకరించవచ్చును. రామాయణ మహాకావ్యము 6 కాండములుగా విభజించబడింది. రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద వరాలు పొంది దేవతలను జయించి మునులను వేధిస్తున్నాడు. రావణునికి దేవ, గంధర్వ, యక్ష, రాక్షసుల వల్ల చావులేదు. దేవతల ప్రార్థనలు మన్నించి శ్రీ మహావిష్ణువు వానిని హతం చేయడానికి నరుడై జన్మించాడు. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంకుచక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీ మహాలక్ష్మి సీతగా అయోనిజయై జనక మహారాజు ఇంట పెరుగుతున్నది. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు కిష్కింధలో ఉన్నాడు. కులగురువు వశిష్ఠుని వద్ద రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు సకల విద్యలను అభ్యసించారు. దశరథుడు రాజ్యభారాన్ని పెద్ద కొడుకైన రాముడికి అప్పగించాలని సంకల్పించాడు. పట్టాభిషేకానికి సర్వం సిద్ధమైనది.
అంతటా వేడుకలు జరుగుతున్నాయి. రాముడి సవతి తల్లి అయిన కైకేయి దశరథుడిని 2 కోరికలు కోరింది. మొదటిది భరతుడినికి పట్టాభిషేకం. రెండవది రాముడికి 14 ఏండ్ల వనవాసం. రాముడు తండ్రి మాట నిలబెట్టడానికి వనవాసానికి బయలుదేరాడు. రామునితో పాటు ఆత్మ అయిన సీత, నీడ అయిన లక్ష్మణుడు వనవాసానికి బయలుదేరారు. రామునికై విలపిస్తూ అయోధ్యలో దశరథుడు మరణించాడు. భరతుడు సైన్యంతో అడవికి వెళ్ళి, నీకు చెందవలసిన రాజ్యం నా వంటి అల్పుడు పాలించలేడు. నా తల్లి తప్పును మన్నించి అయోధ్యకు తిరిగి వచ్చి మమ్మలందర్నీ ఏలుకో అని ప్రార్థించాడు. తండ్రి మరణ వార్త విన్న రాముడు దుఃఖించాడు. కానీ తండ్రి మాట నిలబెట్టడం కోసం వనవాస దీక్ష ముగియవలసిందే అని నిశ్చయించాడు. అప్పుడు భరతుడు, 14 సంవత్సరాల తర్వాత నీవు అయోధ్యకు రావడం ఒక్కరోజు ఆలస్యమైనా నేను ప్రాణాలు త్యజిస్తాను. అంతవరకు నీ పాదుకలను సింహాసనంపై ఉంచి మృతునిగా నేను రాజ్యపాలన నిర్వర్తిస్తాను అని అయోధ్యకు తిరిగి వెళ్ళాడు భరతుడు. ఆ అరణ్యవాస సమయంలో రావణుడు సీతాదేవిని అపహరించడం, రాముడు హనుమంతుడి సాయంతో సీతాదేవి జాడ తెలుసుకోవడం, రాముడు వానర సైన్య సాయంతో రావణుడి మీద యుద్ధం చేసి రావణుడిని సంహరించడం. అలా 14 ఏండ్ల అరణ్యవాస రావణ సంహారాల తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. సీతారాముల కళ్యాణం కూడా ఈరోజే జరిగింది. ఈ చైత్రశుద్ధమి నవమి నాడు తెలంగాణ రాష్ట్రంలో గల భద్రాచలమందు సీతారాముల కళ్యాణ ఉత్సవాన్ని వైభవపేతంగా జరుపుకుంటారు. రామాయణం గురించి పూర్తి వివరణ కావాలంటే కామెంట్ బాక్స్లో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.